ఫ్రెండ్స్ మీకు ఒక క్వశ్చన్, వై డూ రిచ్ పీపుల్ బికమ్ రిచర్ వైల్ మోస్ట్ మిడిల్ క్లాస్ పీపుల్ ఆర్ రిమైన్ ఇన్ ది మిడిల్ క్లాస్ ఫర్ ఇయర్స్? ఇది ఇంటెలిజెన్స్ గురించి కాదు, ఇది ఎడ్యుకేషన్ గురించి కూడా కాదు, అండ్ మోర్ ఓవర్ ఇది లక్ గురించి కానే కాదు. చాలాసార్లు మన మైండ్లో ఒక క్వశ్చన్ రిపీట్ అవుతుంది, అదేంటంటే ఈ రోజుకి కూడా మన మిడిల్ క్లాస్ పీపుల్ ఇంకా మిడిల్ క్లాస్గానే ఎందుకుంటున్నారు, అండ్ ఎంఎల్ఎం ఆర్ నెట్వర్క్ మార్కెటింగ్ ఏ విధంగా ఒక ఆపర్చునిటీ అవ్వబోతుంది మిడిల్ క్లాస్ వాళ్ళకి, ఈ వీడియోలో క్లియర్గా డిస్కస్ చేద్దాం. నెంబర్ 1, బర్డ్స్ ఆఫ్ ఏ ఫెదర్ ఫ్లోక్ టుగెదర్ అని చెప్పి ఒక ఫేమస్ సేయింగ్ ఉంది. అంటే సిమిలర్ పీపుల్ కలిసి ఉంటారు. మీకు సింపుల్గా చెప్పాలంటే ఏ జాతి పక్షులు ఆ జాతి పక్షులతోనే తిరుగుతుంటాయి. అంటే బర్డ్స్లో ఏ బ్రీడ్ బర్డ్ ఆ బ్రీడ్ బర్డ్తోనే ఉంటుంది, వేరే బ్రీడ్తో కలవదు. సేమ్ అలాగే రిచ్ పీపుల్తో నెట్వర్క్ షేర్ చేస్తారు. బిజినెస్ ఓనర్స్తోనే మాట్లాడతారు. ఇన్వెస్టర్స్తోనే ఐడియాస్ షేర్ చేసుకుంటారు. కానీ మెజారిటీ ఆఫ్ ది మిడిల్ క్లాస్ పీపుల్ ఏం చేస్తుంటారు? శాలరీ గురించి, బిల్స్ గురించి, మంత్లీ ఎక్స్పెన్సెస్ గురించి, జాబ్ సెక్యూరిటీస్ గురించి మాట్లాడుతుంటారు. డైలీ మన సరౌండింగ్స్లో ఉన్న కన్వర్జేషన్స్ మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయంటే మీరు నమ్ముతారా? లైక్ ఎలా అంటే, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఇలా మాట్లాడుకున్నారనుకోండి, బిజినెస్ ఈజ్ రిస్కీ, రిచ్ పీపుల్ ఆర్ లక్కీ, మనీ ఈజ్ హార్డ్ టు ఎర్న్. ఆటోమేటిక్గా మన బ్రెయిన్ కూడా అదే నమ్ముతుంది. నెంబర్ 2, వై మిడిల్ క్లాస్ పీపుల్ స్టే మిడిల్ క్లాస్. యూజువల్లీ మనం మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పెరిగితే మనకి ఫార్మర్స్ నేర్పించేస్తారు. స్టడీ హార్డ్, గెట్ ఏ జాబ్, వర్క్ ఫర్ 40 years, రిటైర్. అందులో తప్పేమీ లేదు. కానీ ప్రాబ్లం ఏంటంటే మోస్ట్ ఆఫ్ ది పీపుల్ డిపెండ్స్ అపాన్ సింగిల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్. జాబ్ ఉంటేనే ఇన్కమ్ వస్తుంది, జాబ్ లేకపోతే ఇన్కమ్ ఆగిపోతుంది. శాలరీ ఇంక్రీజ్ చేయాలంటే కంపెనీ పర్మిషన్ కావాలి, ప్రమోషన్ కోసం ఇయర్స్ వెయిట్ చేయాలి. అందుకే సొసైటీలో మోస్ట్ ఆఫ్ ది పీపుల్ హార్డ్ వర్కింగ్ అయినా కానీ ఫినాన్షియల్ ఫ్రీడమ్ రీచ్ కాలేకపోతున్నారు. నెంబర్ 3, రిచ్ పీపుల్ థింక్ డిఫరెంట్లీ. రిచ్ పీపుల్ ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ అడుగుతారు, హౌ కెన్ ఐ బిల్డ్ ఎన్ ఎసెట్? ఎసెట్ అంటే నువ్వు వర్క్ చేయకపోయినా ఇన్కమ్ జనరేట్ చేసే సిస్టమ్. రిచ్ పీపుల్ కేవలం మనీ కోసం వర్క్ చేయరు, దే బిల్డ్ సిస్టమ్స్ దట్ వర్క్ ఫర్ దెమ్. నెంబర్ 4, వేర్ నెట్వర్క్ మార్కెటింగ్ కమ్స్ ఇన్. ఇక్కడ నెట్వర్క్ మార్కెటింగ్ ఒక ఇంట్రెస్టింగ్ ఆపర్చునిటీ. ఫస్ట్ క్లియర్గా చెప్తాను, రియల్ ఎంఎల్ఎం ఈజ్ నాట్ గెటింగ్ పెయిడ్ ఫర్ రిక్రూట్మెంట్. నిజం చెప్పాలంటే జెన్యూన్ ఎంఎల్ఎం కంపెనీ రిక్రూట్మెంట్ మీద డబ్బులు ఇవ్వనే ఇవ్వదు. రియల్ ఎంఎల్ఎం ఈజ్ బేస్డ్ ఆన్ ప్రొడక్ట్ సేల్స్, కస్టమర్ సాటిస్ఫాక్షన్, టీమ్ బిల్డింగ్, లీడర్షిప్ డెవలప్మెంట్, ట్రైనింగ్, ఇలాంటి వాటి మీద బేస్ అయి ఉంటుంది. ఇఫ్ కంపెనీ ఇన్కమ్ మెయిన్లీ ప్రొడక్ట్ సేల్స్ నుండి వస్తుంటే అది లీగల్ బిజినెస్ మోడల్ అనమాట. నెంబర్ 5, వై ఎంఎల్ఎం కెన్ హెల్ప్ ఏ మిడిల్ క్లాస్ పర్సన్. ఇమాజిన్, నువ్వు ఒక స్టూడెంట్ అయినా, ఒక ఎంప్లాయీ అయినా, స్మాల్ బిజినెస్ ఓనర్ అయినా నెట్వర్క్ మార్కెటింగ్ స్టార్ట్ చేసినప్పుడు మనీ కన్నా ముందు నువ్వు గెయిన్ చేసేవేంటో తెలుసా? కమ్యూనికేషన్ స్కిల్స్, పబ్లిక్ స్పీకింగ్, లీడర్షిప్ క్వాలిటీస్, సేల్స్ స్కిల్స్, మార్కెటింగ్ నాలెడ్జ్, కాన్ఫిడెన్స్. స్కూల్లో మనకి చాలా సబ్జెక్ట్స్ నేర్పిస్తారు, కానీ సేల్స్ అండ్ లీడర్షిప్ ఎక్కువ నేర్పించరు. నెట్వర్క్ మార్కెటింగ్లో అవి మనం ప్రాక్టికల్గా నేర్చుకుంటాం. నెంబర్ 6, పవర్ ఆఫ్ ఎన్విరాన్మెంట్. రిచ్ డాడ్ ఒక పవర్ఫుల్ పాయింట్ చెప్పాడు, ఇఫ్ యూ వాంట్ టు బికమ్ రిచ్, స్పెండ్ టైమ్ విత్ పీపుల్ హూ ఆర్ బికమింగ్ రిచ్. నెట్వర్క్ మార్కెటింగ్లో సక్సెస్ గ్యారంటీ కాదు, కానీ సక్సెస్ ఓరియంటెడ్ పీపుల్తో ఎన్విరాన్మెంట్ దొరుకుతుంది. ఎలాంటి వాళ్ళంటే గోల్స్ గురించి మాట్లాడే పీపుల్, పర్సనల్ డెవలప్మెంట్ బుక్స్ చదివే పీపుల్, బిజినెస్ గురించి ఆలోచించే పీపుల్, లీడర్షిప్ నేర్పించే మెంటర్స్. మిడిల్ క్లాస్ మైండ్ సెట్ నుండి గ్రోత్ మైండ్ సెట్కి మూవ్ అవ్వడం ఇక్కడే స్టార్ట్ అవ్వచ్చు. నెంబర్ 7, ద రియల్ ఆపర్చునిటీ. ఎంఎల్ఎం మ్యాజిక్ కాదు, షార్ట్ కట్ కాదు, త్వరగా రిచ్ అయ్యే స్కీమ్ లాంటిది కూడా కాదు. కానీ సీరియస్గా నేర్చుకునే వాళ్ళకి ఇది ఒక ప్లాట్ఫామ్. ఏ ప్లాట్ఫామ్ వేర్ యూ కెన్ లెర్న్, గ్రో, బిల్డ్ రిలేషన్షిప్స్, డెవలప్ స్కిల్స్, create an additional income source, and mostly important, change your thinking, because financial success starts in the mind before it appears in the bank account. సో ఫ్రెండ్స్, మిడిల్ క్లాస్లో పుట్టడం మన చాయిస్ కాదు, కానీ లైఫ్ మొత్తం మిడిల్ క్లాస్ మైండ్ సెట్లో ఉండడం మన చాయిస్. ఎన్విరాన్మెంట్ చేంజ్ చేస్తే థాట్స్ చేంజ్ అవుతాయి, కానీ యాక్షన్స్ చేంజ్ చేస్తే రిజల్ట్స్ చేంజ్ అవుతాయి. అండ్ దట్ ఈస్ వై మెనీ పీపుల్ సీ నెట్వర్క్ మార్కెటింగ్ యాజ్ అన్ ఆపర్చునిటీ, నాట్ జస్ట్ టు ఎర్న్ ఇన్కమ్ బట్ టు బికమ్ బెటర్ వర్షన్ ఆఫ్ దెమ్సెల్వ్స్. If this video gave you a new perspective, like, share and subscribe. మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుందాం. Until then, keep learning, keep growing. See you in the next video.